పర్వతములలో ఒక దాని మీద హల్లెలూయా. దేవుడు ఆయనతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మొరియా పర్వతములలో ఒక పర్వతము మీద నువ్వేం చేయంటే, నీ ఒక్కగానయున్న ఒక కుమారుణ్ణి తీసుకువెళ్ళి ఏం చేయమన్నాడంటే, నాకు బలిగా అర్పించమన్నాడు. అబ్రహాం ఏం చేశాడని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ అవన్నీ కూడా కనబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఒకసారి. ఇవన్నీ కాదు కానీ ఒక శ్రేష్టమైన, అంటే లోనకు వెళ్ళిపోదాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక. మన పితరుడైన అబ్రహాము, ఈ మాటను బాగా అందరూ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మనకు ప్రాముఖ్యమైన మాట ఇది. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా ఏమని మాట్లాడుతున్నాడంటే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు ఏంటంట బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు, గట్టిగా చెప్పండి అమ్మా, ఆ మాట కావాలి. ఏంటిదంట? అతడు హల్లెలూయా, అతడు క్రియల వలన అమ్మా నీతిమంతుడని తీర్పు పొందలేదా? హల్లెలూయా. ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవలసిన ఆలోచన ఇది, మీతో పంచుకోవాలనే తలంపు. హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనిస్తున్నది ఏంటి అంటే, ఏమని మాట్లాడుతున్నాడు? మన పితరుడైన అబ్రహాము ఎలా తీర్చబడ్డాడంటే, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎలా తీర్చబడ్డాడు అంటే, తన క్రియల వలన అతడు ఎలా తీర్చబడ్డాడంటే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంటే మీరు క్రియలంటే మళ్ళీ ధర్మశాస్త్రపు క్రియల్లోకి వెళ్ళమాకుండి. హల్లెలూయా. ఇది దేని క్రియ అంటే విశ్వాసపు క్రియ. ఇదే క్రియ అండి. అంటే విశ్వాసం ఉంచాడు, నేను దేవుణ్ణి నమ్మానని చెప్పాడు. నేను దేవుణ్ణి నమ్మాను, అది అతనికి ఎలా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. దేవుని నమ్మిన విధానాన్ని జ్ఞాపకం చేస్తూ అక్కడ చాలా విషయాలు ప్రియ దేవుని బిడ్డలారా మాట్లాడుతూ వస్తూ కానీ ఇక్కడ ఏమని తెలియపరచబడుతుందంటే, అబ్రహాము తాను చేసిన క్రియ వలన, హల్లెలూయా, దేని వలన అంట? తాను చేసిన క్రియ వలన అతడు ఎలా తీర్చబడ్డాడు అంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రెండవ విశ్వాసపు క్రియ అబ్రహాము మనకి ఎలా చూపిస్తాడు అంటే తన సమర్పణతో చూపిస్తాడు. దేంతో చూపిస్తాడండి? తన సమర్పణతో చూపిస్తాడు. అంటే నేను విశ్వాసము కలిగిన వాడనే కాదు అని చెప్పటం మాత్రమే కాదు, కానీ నేను దాన్ని ఏం చేస్తున్నానంటే నా క్రియలలో నేను చూపిస్తున్నాను. దేవుని మీద నాకు ఎంత విశ్వాసం ఉందో. హల్లెలూయా. దేవుని యందలి నేను ఎంత విశ్వాసము కలిగిన వాడనయ్యి ఉన్నాను, దేవుని మీద నేను ఎంత విశ్వాసం పెట్టుకుని అడుగులు వేస్తున్నాను అనే స్థితి ఎప్పుడు అబ్రహాము తెలియపరుస్తూ ఉన్నాడు అంటే తాను క్రియ ద్వారా దాన్ని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము చేసిన సమర్పణ ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటి చెప్పండి? ఏమర్థమవుతుంది మనకి? అబ్రహాము ఇప్పుడు బలిని అర్పించాడు, బలిని సమర్పించాడు. సో దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటి? దీని ద్వారా మనకు తెలిసే విషయం ఏంటి? ఏంటి చెప్పండి అమ్మ, ఏంటి చెప్పండి? చెప్పండి అమ్మ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమర్పణ ఏంటంటే విశ్వాసమే. హల్లెలూయా. స్వరమెత్తి చెప్పండి. ఈ సమర్పణ అనేది దేంతో జరిగింది? పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందరూ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. 11:17 చదవండి అమ్మా. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి, హల్లెలూయా, స్వరమెత్తి చెప్దామా? ఏంటంట? దేన్ని బట్టి? అర్థమైందా మీకు ఇప్పుడు? హల్లెలూయా. ఇందాకేమన్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబులో ఏమని రాశాడు అక్కడ 2:21 అమ్మా? హల్లెలూయా. అందరూ ఇక్కడికి వచ్చేసి హల్లెలూయా చెప్తున్నాం. ఇప్పుడే సగం మంది వచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. అబ్రహామును గురించి 3 విషయాలు మాట్లాడుకుందామని చెప్పాం. ఒకటి ఏంటిదంటే
విడిచిపెట్టుట, రెండోది ఏంటంటే సమర్పించుకుంట, మూడోది ఏంటంటే సిద్ధపడుట. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? ఎందుకని ఈ 3 క్రియలు చెప్తున్నాను? ఈ దేని గురించి అంటే అబ్రహాము క్రియలలో జరిగిన, అంటే అబ్రహాము విశ్వాసమును క్రియలలో చూపించిన సందర్భాలు ఇవి. హల్లెలూయా. ఏంటంటే అబ్రహాము తన విశ్వాసమును క్రియలలో చూపించిన సందర్భాలు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ రెండో దాంట్లో మనం ఉన్నాం. ఏంటిది అది? సమర్పించుట. అందరు చెప్పండి, ఏంటిది అది? లేకపోతే అర్పించుట, సమర్పించుట. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము విశ్వాసం అట్లాగే క్రియ రెండు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇక్కడ మనం ఎక్కడైతే ఆ యొక్క యాకోబు పత్రికలో మనం చూసామో అక్కడ ఏమని రాయబడిందంటే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడం ద్వారా అతడు తన క్రియల వలన ఏం చేయబడ్డాడు అంటే, ప్రియ దేవుని బిడ్డల నీతిమంతుడని తీర్చబడలేదా? హల్లెలూయా. అంటే ఇప్పుడు అబ్రహాము యొక్క క్రియ వలన ఏం చేయబడ్డాడని తెలియపరచబడుతుంది, నీతిమంతుడిగా తీర్చబడ్డాడని తెలియపరచబడుతుంది. కానీ ఇక్కడ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అది ధర్మశాస్త్రపు క్రియ కాదు. హల్లెలూయా. అంటే మనం అనుకున్నట్లుగా క్రియల వలన మనుషుడు నీతిమంతుడు కాలేడు. అది ఎప్పటికీ సత్యమే. హల్లెలూయా. చెప్దామా? అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే, ఎక్కడి నుండి వచ్చింది క్రియ అంటే, ఇప్పుడు మనం ఏదైతే ఏప్రిల్లోకి రాసిన పత్రిక 11-17 వచనం మనకు కనబడుతుందో అక్కడ రాయబడుతున్న మాట, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును ఏం చేశాడంట? బలిగా అర్పించాడు. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసము దేనిలో కనపరచబడతా ఉందంటే ఆయన క్రియలలో. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఇప్పుడు అబ్రహాముకున్న విశ్వాసం ఎలా కనపరచబడుతుందంటే ఆయన క్రియలలో మనకది కనపరచబడుతుంది. ఎందుకనంటే ఇక్కడ చాలా విషయాలు రాస్తాడు. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, హల్లెలూయా, ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడునని ఎవరితో చెప్పబడెనో. హల్లెలూయా చెప్దామా? ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకోగలిగితే ఏమని రాయబడతా ఉందంటే, దేవుడు ఆల్రెడీ అబ్రహాముతో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు వలనైనది ఏమవుతుంది? నీ సంతానం అవుతుంది. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి ఏమిచ్చాడంటే గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానము ఏం చేయబడిందంటే ఇస్సాకు ద్వారా అది నెరవేర్చబడింది. హల్లెలూయా. ఎందుకంటే ఇస్సాకు వలన నీ సంతానం ఏమని చేయబడుతుందంటే నీ సంతానం అని అనబడుతుంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇస్సాకు నువ్వేం చేయమన్నాడు? ఇక్కడున్న వాళ్ళు హల్లి చెప్తారు, నాతో పాటు మాట్లాడండి. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు ఏ వాగ్దానం అయితే ఇప్పుడు నెరవేర్చబడిందో ఆ వాగ్దానం వైపు దేవుడు చూస్తూ అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని అంటున్నాడు? నీ ఇస్సాకు నాకేమిచ్చేయి. ఇప్పుడున్న ఒకే ఒక ప్రశ్న ఉండాలి అబ్రహాముకి. ఏమని? అబ్రహాం ఏమనాలి? అయ్యో, నాకు ఆల్రెడీ వాగ్దానం చేసినట్లుగానే నువ్వు నాకేమిచ్చావు? కుమారుని ఇచ్చావు, ఇస్సాకును నాకు అనుగ్రహించావు. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకును చంపివేస్తే ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? హల్లెలూయా. ఇప్పుడు వాగ్దానం దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానం గనక లేకపోతే ఏమైపోద్ది? మళ్ళీ ఆయన మాట ఏమైపోద్ది? వట్టిదే అయిపోద్ది కదా. ఇక్కడ ఇస్సాకు కుమారుడు దేవుడు నాకు ఇస్తాడని బలిగా అర్పించాల ఇస్సాకును. హల్లెలూయా. అక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ అబ్రహాము, హల్లెలూయా, గట్టిగా చెప్దామా? ఏంటంట? అబ్రహాము, ఏ అబ్రహామైనా ఏ వాగ్దానం అయితే, ఆ అబ్రహాం కాదు, అక్కడ రాశాడు ఆ అబ్రహాం అంటే ఆ ప్రియ దేవుని బిడ్డలారా ఏ వాగ్దానం అయితే పొందుకున్నాడో, హల్లెలూయా, ఏంటంటే ఏ వాగ్దానం అయితే సంతోషముతో అంగీకరించాడో, పొందుకున్నాడో, దాన్ని అనుభవిస్తూ ఉన్నాడో ఆ అబ్రహాం అంట ఇప్పుడు కలిగి ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? మృతులను సహితము లేపుటకు. హల్లెలూయా. ఎవరినంట? దేవుడు శక్తిమంతుడని. హల్లెలూయా. The faith that Abraham has now. అంటే ఇప్పుడు అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే 100 సంవత్సరాలు అప్పుడు బిడ్డనిచ్చాడు, మరలా ఇస్తాడని కాదు.
ఇప్పుడు ఆ విశ్వాసానికి మించిపోయిన విశ్వాసం ఉంది ఇప్పుడు. హల్లెలూయా. ఏ విశ్వాసానికి మించిపోయిన విశ్వాసం ఇది? బిడ్డని ఇస్తాడు అనే విశ్వాసం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అబ్రహాముకున్న విశ్వాసం ఏంటి? అమ్మా, ఇప్పుడు నేను బిడ్డను చంపేస్తే దేవుడు మరి బతికిస్తాడు అంటే ఇప్పుడు అబ్రహాం ఆలోచన ఏంటంటే బిడ్డను చంపాలి, వాడు బతకటం నేను చూడాలి. హల్లెలూయా. అర్థమైంది మీకు ఆ మాట? ఏమని రాశాడంటే, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై ఏంటంట తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రీతిగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. హల్లెలూయా. గట్టి చెప్దామా? ఎప్పుడైతే విశ్వాసం అనేది క్రియా రూపంలోనికి వెళ్ళిందో, ప్రియ దేవుని బిడ్డలారా, క్రియ ఇప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే ఒక గొప్ప కార్యం అనేది చేస్తుంది. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకు ఉన్న విశ్వాసము అది ఎలా రుజువు చేయబడిందంటే తన అర్పణ ద్వారా, లేకపోతే తన సమర్పణ ద్వారా అదేం చేయబడిందంటే రుజువు చేయబడింది. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్దామా? ఈరోజు దేవుని పిల్లలైన మనం అర్థం చేసుకోవలసిన విషయం అదే. ఈరోజు దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవలసిన విషయం అదే. హల్లెలూయా. ఏంటా విషయం అంటే, దేవునికి విషయంలో దేవుని బిడ్డలుగా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే ఎలాగ సమర్పించుకుంటున్నామో, హల్లెలూయా, ఎలాగ ఆయనకు సమర్పణ కలిగి ఉంటున్నామో మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరిశోధన చేసుకోవాలి. అంటే ఒక మాటలో మనం చెప్పాలి అంటే, దేవుని పిల్లలైన వారికి ఏముండాలంటే సమర్పణ అనేది ఉండాలి. ఏముండాలండి? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆ సమర్పణ ఏమై ఉండాలంటే క్రియలతో కనబడినదై ఉండాలి. ఏమై ఉండాలండి? హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, స్వరమైతే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించిన మనకు, లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించిన మనము క్రియల ద్వారా మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని చేయాలి. అదే నిజమైన విశ్వాసం. అంతేగాని ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసం అనే మాట చెప్పటం ద్వారా ఏమవ్వంటే క్రియలు అవ్వో. హల్లెలూయా. నేను ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా ఒక చిన్న లోతైన ఒక చిన్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అంటే అబ్రహాము ఎలా సమర్పించగలిగాడు అంటే, ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసి ఏంటిది? తన విశ్వాసపు క్రియే అతను ఏం చేసిందంటే ప్రియ దేవుని బిడ్డలారా సమర్పించుకునేటట్లు చేసింది. నేనంటాను, ఒక క్రియ మాత్రమే ఆయనలో పనిచేసిందా? ఒక క్రియ ఆయనలో ఏలుబడి చేసింది అంటే, ఇంకా చెప్పాలి అంటే విశ్వాసంలో నుండి క్రియలు ఎలా వచ్చినాయి? హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఏంటంటే విశ్వాసంలో నుండి క్రియలు ఎలా వచ్చినాయి అంటే, విశ్వాసము క్రియారూపంలోనికి ఎప్పుడు వెళ్ళింది? హల్లెలూయా చెప్దామా? విశ్వాసం ఏమవ్వాలి అని చెప్తున్నాం? మనం క్రియారూపంలోనికి వెళ్ళాలి. అయితే ఆ విశ్వాసం క్రియారూపంలోనికి ఎప్పుడు వెళ్తుంది? హల్లెలూయా. అంటే క్రియారూపంలోనికి వెళ్ళాలి, కానీ ఎప్పుడు వెళుతుంది అది మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకము చేసుకోవాలి. ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, సంతోషం. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుణ్ణి నమ్మిన విధానం ఏం చేసిందంటే సమర్పణ ద్వారా అది ఎక్కడికి వెళ్ళింది? క్రియారూపంలోనికి వెళ్ళింది. ఇప్పుడు ఈ క్రియారూపంలోనికి ఎలా వెళ్ళింది? ఏ స్థితిని బట్టి వెళ్ళింది? హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, చాలా మందికి ఈ రోజు విశ్వాసం ఉంది కానీ అది ఎక్కడ లేదంటే క్రియారూపకములో లేదు. ఇంకో మాటలో చెప్పాలి అంటే, మనం సమర్పణ తీసుకున్నాం అనుకోండి. హల్లెలూయా. ఏంటిదండి అది? అంటే సమర్పణ తీసుకుందాం. ఏం సమర్పించాలి చెప్పండి దేవునికి? అమ్మా, మొట్టమొదటిది ఏంటిది? నోరు తెప్పి చెప్పండి. ఏంటిది అది? మీ హృదయాన్ని చెప్పండి అమ్మా. అదే నిజమే, చెప్పండి. నోరు తెప్పి చెప్పండి. ఏంటిది అది? మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? ఏమన్నాడు దేవుడు? నా కుమారుడు అని హృదయమును. హల్లెలూయా. మన హృదయం ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. రెండోది చెప్పండి అమ్మా. ఇంకేం లేవా? ఏం లేవేంటి? ఈ మధ్య కొత్త వచ్చేసి ఇక జుట్టు సమర్పించుకోవటం, లేకపోతే హల్లెలూయా. ఏం కావాలి దేవునికి చెప్పండి? ఇంకో సమర్పణ ఏంటి?
తెలుసా మీకు రోమిల్లో ఒక మాట ఉంటుంది, సజీవ యాగముగా మీ శరీరములను ఏం చేసుకోండి. కొంచెం గట్టిగా చెప్తున్నాను, హల్లెలూయా, స్వరమెత్తి చెప్పండి. ఏం చేయండి? మీ శరీరములను ఆయనకి ఏం చేయండి? సమర్పించుకొనుడి. హల్లెలూయా, స్వరమెత్తి చెప్పండి ఒకసారి. మీ యొక్క శరీరములను మనం ఏం చేయాలి? దేవునికి సజీవ యాగముగా మనం ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఇంకేం సమర్పించాలి చెప్పండి? ఈ దేవుని బిడ్డలారు ఏం సమర్పించాలి? మీ దశమ భాగములను, మీ ప్రతిష్టార్పణలను మీరు ఏం చేయండి? దేవునికి సమర్పించుడి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, స్వరం ఎత్తి చెప్దాం. ఇలా చూసుకుంటా పోతే ఏమవుతా ఉంటాయి అంటే చాలా ఉంటాయి. ఏముంటాయండి? చాలా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే దేవునికి సమర్పించాలి. మన శరీరాన్ని ఆయనకి సమర్పించాలి, మన హృదయాన్ని ఆయనకి సమర్పించాలి, మన అర్పణను ఆయనకి సమర్పించాలి. హల్లెలూయా. వీటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు అడుగుతా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మన బిడ్డలను ఆయనకి సమర్పించాలి, మన యొక్క సమయాన్ని ఆయనకి సమర్పించాలి. హల్లెలూయా. ఇలా లెక్కలేనన్ని సమర్పణలు ఏం చేస్తున్నాడు అంటే దేవుడు మన యొద్ద నుండి ఏం చేస్తా ఉన్నాడు? కోరుతా ఉన్నాడు. ఇవన్నీ కూడా క్రియారూపకములో ఉన్నాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే లేవు అనే చెప్పాలి. ఇవన్నీ కూడా ఏ రూపంలో లేవు? క్రియారూపకములో లేవు. మనం మిమ్మల్ని అడిగితమ్మా యేసయ్యకి మీ మనసు ఇచ్చారంటే ఎప్పుడో ఇచ్చానని అంటాం, కానీ నీ మనసు ఎక్కడ ఉంది? దేవుని దగ్గర లేదు, ఎక్కడో ఉంది. ఎక్కడ ఉంది? కొంతమందికి మనుషుల దగ్గర ఉంటుంది, కొంతమంది డబ్బు దగ్గర ఉంటుంది, కొంతమంది లోక సుఖాల మీద ఉంటుంది. వీడి మనసు ఎప్పుడు కూడా అక్కడే ఏమి అవుతా ఉంటది? తచ్చెట్లు ఆడుతూ ఉంటది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఇంకా కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారు వారి ఆలోచనలు, వారి విధానాలు అంటే ఇంకా వారి శరీరాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే ఇంకా అది ఏం చేయబడలేదంటే దేవునికి సమర్పణ చేయబడాల. అది దేనికి సమర్పణ చేయబడిందంటే కొంతమంది శరీరాలకు ఇంకా ఏమై ఉన్నాయి అంటే ఒక చోట అంటాడు కదా, మీ యొక్క శరీరములు పాపానికి ఏమైపోయి ఉన్నాయి అంటే దాసులు అయిపోయాయి. ఏమైపోయినాయి అండి? పాపానికి ఏమైపోయినాయి? దాసత్వం చేస్తా ఉన్నాయి. అంటే పాపములో కొన్ని శరీరాలు ఏం చేస్తా ఉన్నాయి? నలిగిపోతా ఉన్నాయి. మూడోదిగా మనం అర్పణలు అర్పిస్తామంటే ఆ సమర్పణ కూడా మనలో ఏమై ఉంటది అంటే చాలా చాలా తక్కువై ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారు ఏ సమర్పణ చూసుకున్న మనలో ఏది కనబడట్లేదంటే క్రియారూపకంలో కనబడట్లా. ఏది కనబడట్లా అంటే విశ్వాసం ఉందని చెప్తున్నాం కానీ మనం ఏదన్నా సమర్పించాలి అంటే, మనం అర్పించాలి అంటే మనకి అది ఎలా మారిపోయిందంటే చాలా కష్టముగా. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతాను. ఈ సమర్పణ ఎప్పుడు వస్తుంది, సమర్పణ ఎలా వస్తుందని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే కొన్ని మాటలు నేను త్వరగా చెప్తాను. చూడండి ఒకసారి ఇప్పుడు ఆదికాండంలోకి వెళ్ళిపోదాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 22వ అధ్యాయం. ప్రియ దేవుని బిడ్డలారా ఆదికాండం, ప్రియ దేవుని బిడ్డలారా 12వ వచనం, 22:12 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయూ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఏంటిదంటే నాకియ్య వెనుదీయలేదు గనుక ఏంటిదంటే నీవు దేవునికి. హల్లెలూయా, స్వరమెత్తి చెప్దామా? నువ్వేమై ఉన్నావని? దేవునికి భయపడిన వాడవని. ఇందువలన ఏంటిదంటే ఇందువలన మనకేమవుతుంది? కనబడుచున్నదనెను. హల్లెలూయా, కొంచెం గట్టిగా చెప్దామా? ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆ చిన్నవాని మీద నువ్వేం చేయి మాకు? చెయ్యి వేయి మాకు, అతను నువ్వేమీ చెయ్యి మాకు, ఎందుకనంటే నీవు దేవునికి భయపడువాడవని. హల్లెలూయా, కొంచెం గట్టిగా చెప్దాము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా ఏమని మాట్లాడుతున్నాడు అంటే నువ్వేమై ఉన్నావంటే దేవునికి భయపడువాడవని. హల్లెలూయా. అంటే విశ్వాసము క్రియారూపకములోనికి రావాలి అంటే, విశ్వాసము క్రియారూపములోనికి అడుగు పెట్టాలి అంటే నీకేమై ఉండాలి అంటే దేవుని భయం అనేది ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? ఏమై ఉండాలండి? దేవునికి భయము, భయపడే వారమయ్యి ఉండాలి. దేవుని భయం మనలో ఏం చేయాలంటే ఏలుబడి
చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అంటాడు అపోస్తుల కార్యములు 13:26లో రాయబడుతున్న ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని? సహోదరులారా, ఏమని మాట్లాడుతున్నాడంటే, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, ఏంటంట? హల్లు చెప్దామా? స్వరమెత్తి చెప్దాం. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, మీరెవరంట? దేవునికి. కొంచెం గట్టిగా చెప్దామా? వాళ్ళు దేనికి భయపడ్డారంట? దేవునికి భయపడిన వారులారా. హల్లెలూయా. ఎవరిని పిలుస్తున్నాడంటే ఇక్కడ? అబ్రహాము యొక్క సంతతిని పిలుస్తున్నాడు. అబ్రహాము వంశస్థులారా, మీరు దేవునికి భయపడేవారులారా. హల్లెలూయా. స్వరమెత్తి చెప్దామా? స్వరమెత్తి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, అబ్రహాము సంతానం అంటే ఏమి కలిగిన వారై ఉండాలి అంటే దేవునికి భయపడే వారమయ్యి ఉండాలి. అంటే విశ్వాసము ఆ క్రియలోనికి వెళ్ళటానికి నీకు మార్గము చూపే ఒక శ్రేష్టమైన సంగతి ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం ఏమై ఉండాలంటే దేవుని భయముతో కూడినదై ఉండాలి. హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే అది దేవుని యొక్క భయముతో కూడినదై ఉండాలి. అందరూ చెప్పండి, దేనితో కూడినదై ఉండాలి? హల్లెలూయా. స్వరమెత్తి చెప్దామా? స్వరమెత్తి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహామా, నువ్వు దేవునికి భయపడేవాడవయ్యా. నువ్వెవరవు? దేవునికి భయపడేవాడు. అందుకని నువ్వేం చేయగలిగేవాడంటే నీ కుమారుణ్ణి, ఒక్కడినై ఉన్న నీ కుమారుణ్ణి నువ్వేం చేసావు? నాకు అర్పించావు. నేను అంటాను, దేవుని భయం నీలో ఉంటే నువ్వు మోకాళ్ళు వంచగలుగుతాం. దేవుని భయం మనలో ఉంటే మనం దేవుని సన్నిధిలో సమయానికి రాగలుగుతాం. దేవుని భయం మనలో ఉంటే హల్లెలూయా మనం ఏం చేయగలుగుతామంటే దేవుని దీవెనకరమైన స్థితిలోనికి అడుగులు వేయగలుగుతున్నాం. ఎందుకని? దేవుని భయము. ప్రియ దేవుని బిడ్డలారంటే ఎందుకని దీవెనకరమైన అడుగులు మనలో పడట్లేదు? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారు, నేను అంటాను, ఇక్కడ మనలో చాలా మంది చెప్పే మాట ఏంటంటే నాకు విశ్వాసం ఉంది. హల్లెలూయా. అంటే విశ్వాసం ఉంది కానీ క్రియ జరగట్లా. ఏముందండి? నాకు విశ్వాసం ఉంది. ఈ రోజు మీరు అందరూ చెప్పొచ్చు, ఏమని? నేను దేవుణ్ణి నమ్మాను, నా బలహీనత ఆయన తీసివేస్తాడు, నా ఇబ్బంది ఆయన తీసివేస్తాడు, ఆయన నాకేం చేస్తాడు? సహాయము చేస్తాడు. ఇలాంటి చాలా చెప్పొచ్చు. కానీ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆయన తొలగించినట్లుగా నువ్వేం చేయలేకపోతున్నావు? ప్రార్థన చేయలేకపోతున్నావు. ఆయన తొలగించినట్లుగా నువ్వు ఎక్కడికి రాలేకపోతున్నావు? మందిరానికి రాలేకపోతున్నావు. ఆయన కార్యం చేయనట్లుగా నువ్వేం చేయలేకపోతున్నావు? అడుగులు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కొంచెం బలంగా చెప్పండి. అంటే మనలో ఆ భయము, అంటే విశ్వాసం ఉంది కానీ నీలో ఏమి లేదు, దేవుని భయం అనేది. అందుకని నీ విశ్వాసం ఎలా అవ్వట్లేదు? కార్యరూపంలో జరగట్లా. ఏం జరగట్లేదమ్మా? అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అందరు నా వైపు చూడండి. హల్లెలూయా చెప్దాము. అంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరికైనా మీరు చెప్పే మాట ఏంటి? ఎవరైనా బలహీనమై ఉన్నారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? అమ్మా, భయపడకమ్మా, దేవుడు మీకు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? కాబట్టి మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. నేను కూడా మీకోసం ఏం చేస్తాను? చేస్తావా? చెయ్యి. చాలా మంది చేసేది ఏంటిదంటే మాటలైతే మాట్లాడతారు కానీ చెయ్యి. ఇప్పుడు చేస్తానని చెప్పినప్పుడు ఏం జరిగిందంటే విశ్వాసం తెలియపరచబడింది. నీకేముంది? విశ్వాసం ఉంది. కానీ ఇప్పుడు ఆ చెప్పిన మాటను చేసావా అంటే చేయలే. కారణం ఏంటి? ఇప్పుడు విశ్వాసంతో మాట్లాడావు కానీ విశ్వాసం ద్వారా జరిగే కార్యం ఏం చేయలేకపోయావు. హల్లెలూయా. చాలా మంది అంటారు, అయ్యా నేను మానకుండా ప్రార్థనకు వస్తాను. అది నువ్వు దేనితో పలుకుతున్నావు అంటే విశ్వాసంతో పలుకుతున్నావు. నేను ఎలాగైనా ఏం చేయాలి? ఒక్క వారం కూడా నేను మానిపోకుండా ఎక్కడికి రావాలి? ప్రార్థనకు రావాలి. నువ్వు దేంతో చెప్తున్నావు? విశ్వాసంతో చెప్తున్నావు. కానీ నువ్వు దాన్ని ఏం చేయలేకపోతున్నావు. రెండు వారాలు పోతే ఏమవుతుంది చెప్పండి? ఆ మాట ఉండదు, అంత గాల్లో కలిసిపోద్ది. అంటే నువ్వు మాట్లాడినప్పుడు దేంతో మాట్లాడుతున్నావు అంటే ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బాప్తిసం తీసుకుంటాం కదా మనం. హల్లెలూయా. ఏం తీసుకుంటాం మనం? ఏం చెప్తాం? ఎదురు పాపం చేయవచ్చు
నేను ఎందుకు చేస్తాను? ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఎక్కడి నుండి సంఘంలో ఒక సభ్యుడిగా ఎస్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, అయితే బాప్తిసం తీసుకున్న కొత్తలో నీకేమవుతుందంటే విశ్వాసం కనబడుతుంది, విశ్వాసపు క్రియలు కూడా కనబడతాయి. ఏం కనబడతాయి అమ్మా? విశ్వాసం కనబడుద్ది, విశ్వాసపు క్రియలు కూడా కనబడతాయి. హల్లెలూయా. కానీ కొంతకాలమైన తర్వాత విశ్వాసం ఉండదు కానీ క్రియలు ఉండవు. అది ఎలాగయ్యా అంటే దేవుడు నమ్ముతావు కానీ ఆ నమ్మికతో ద్వారా జరిగే ఏ క్రియ కూడా నువ్వు చెయ్యి. అంటే ఇక్కడ నీకు వ్యత్యాసం ఎక్కడ వస్తుందంటే విశ్వాసంతో మాట్లాడుతున్నావు. ఎలా మాట్లాడుతున్నావు? విశ్వాసంతో మాట్లాడుతున్నావు, విశ్వాసంతో చెప్తున్నావు. హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు మన మాటలు వింటున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. వినని వారు కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉన్నా దాంట్లో అబద్ధమే లేదు, సత్యమే చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విశ్వాసం అనేది మాట్లాడగలుగుతున్నాం. హల్లెలూయా. ఒకళ్ళకి తగ్గిపోతుందని చెప్తున్నాం, ఇంకొకళ్ళకి ఏమో ప్రియ దేవుని బిడ్డలో దేవుడే చూసుకుంటాడని చెప్తున్నాం. హల్లెలూయా. అంటే విశ్వాసం అనేది మాట్లాడబడుతుంది కానీ అదేమో అట్లా క్రియారూపంలో కార్యము జరగట్ల. కారణం ఏంటంటే నీ విశ్వాసం ఉంది కానీ నీకేమి లేదంటే దేవుని భయం అనేది. అంటే నువ్వు ప్రార్థన మానేయటం బట్టి నీకు విశ్వాసం లేదని కాదు, దేవుని మందిరానికి రావట్లేదు కాబట్టి నీకు విశ్వాసం లేదని కాదు, దేవుని వైపు నువ్వు చూడట్లేదు కాబట్టి నీకు విశ్వాసం లేదని కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే విశ్వాసం ఏమవట్లేదంటే క్రియల రూపంలోనికి వెళ్ళట్లా. హల్లెలూయా. ఎందుకని క్రియారూపంలోనికి వెళ్ళట్లేదంటే ఆ క్రియల్లోనికి తీసుకువెళ్లే భయం అనేది నీలో ఏం చేయట్లేదంటే ఏలుబడి. విశ్వాసం ఉంది ఏమని, నేను ప్రార్థన చేస్తే నాకేం కలుగుతుంది? స్వస్థత అనేది కలుగుతుంది. అది నీ విశ్వాసం. ఇప్పుడు నువ్వు ప్రియ దేవుని పెట్టారు, భయం ఏం చేస్తుందంటామో నేనేం చేయాలి? ప్రార్థన. హల్లెలూయా. నేను ప్రార్థన చేయకపోతే ఎలా? నేను ప్రార్థన చేయకపోతే ఏమైపోతానో? నేను ప్రార్థన చేయకపోతే దేవుడు నన్ను చూస్తాడో చూడడో? ఒక భయం నీలో ఏం చేస్తుందంటే ఏలుబడి చేసి ఆ భయం నిన్ను ఎక్కడ నిలబెడుతుందంటే క్రియల్లో నిలబెడుతుంది. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పు. అది మిమ్మల్ని ఏం చేస్తుంది? కొంచెం బలంగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అది మిమ్మల్ని ఎక్కడ నిలబెడుతుంది? క్రియల్లో నిలబెడుతుంది. ఈరోజు అందుకని ఆ భయం నువ్వు పొందుకునే దానివై ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ విశ్వాసము ఎటువైపు ప్రయాణం చేస్తుందంటే క్రియల వైపు ప్రయాణం చేస్తుంది. అందుకని అంటాడు ఆదికాండం 31:42 మాట్లాడే మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ రాయబడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకో. నా తండ్రి నీ దేవుడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. హల్లెలూయా. ఎవరు దేవుడు అంటే ఈయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఇంకా చెప్పాలంటే వారిద్దరూ, హల్లెలూయా చెప్దామా, వారిద్దరు ఏమయ్యారంటే దేవునికి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, వాళ్ళిద్దరు ఏమయ్యారు? భయపడ్డారు. హల్లెలూయా. స్వరమెత్తి చెప్దామా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు? భయపడ్డారు. అందుకనే వాళ్ళు ఏం చేయగలిగారంటే తమ పిల్లలను, హల్లెలూయా, ఎవరికి సమర్పించాడు? ఇక్కడ దేవునికి సమర్పించాడు. హల్లెలూయా చెప్తాం. ఈరోజు మనం బహుగా అర్థం చేసుకోవాల్సిన ఒక శ్రేష్టమైన మాట అదే. హల్లెలూయా. నీకేం కావాలంటే దేవుని యొక్క భయం అనేది. హల్లెలూయా చెప్తాం. నీకేం కావాలమ్మా? దేవుని యొక్క భయం కావాలి. హల్లెలూయా. స్వరమెత్తి చెప్తాం. హల్లెలూయా. గట్టిగా చెప్తాము. రెండో మాటను జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి 14వ అధ్యాయం 14వ వచనం. అదే 22వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాము ఆ చోటికి రెండోది ఏంటంటే యెహోవా, కొంచెం గట్టిగా చెప్పండి, యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు. హల్లెలూయా. స్వరమెత్తి చెప్దాము. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఎవరు మాట్లాడుతున్నాడంటే యెహోవా అంటాడు, యెహోవాయే
చూచుకొనును. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? ఎందుకు ఆ మాట అంటున్నాడంటే చూడండి 8వ వచనంలో కూడా అబ్రహాము నా కుమారుడా, ఏంటంటే దేవుడే, ఏంటంటే దేవుడే దహన బలికి ఏం చేస్తాడంట చెప్తామా? ఏంటంట దేవుడే దహన బలికి ఏం చూసుకుంటాడు? ఇక్కడ అర్థం ఏంటంటే యెహోవాయే చూచుకొనును. తల్లి చెప్తాం, అందరు ఈ మాట చెప్పండి. యెహోవా ఈరే ఏంటండి? తల్లి చెప్దాం. హల్లెలూయా. సమర్పణ ఎప్పుడు వస్తుందంటే యెహోవా ఈరేగా ఆయన నువ్వు చూస్తున్నప్పుడు. హల్లెలూయా. అంటే నువ్వు సమర్పించాలి, నీ శరీరాన్ని సమర్పించాలి. ఎలా సమర్పించగలుగుతావంటే దేవుడే చూసుకుంటాడు అనే స్థితి నీలో ఉంటే నువ్వు ఆయనకి సమర్పించగలుగుతావు. హల్లెలూయా. నీకున్న ధనము నువ్వు దేవునికి సమర్పించాలి అంటే నీకేం కావాలి? అది దేవుడే. హల్లెలూయా. ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడని నీకున్న దాన్ని ఏం చేస్తావు దేవునికి? లేదంటే మనం ఏం చేస్తాం? మనం ఇచ్చే విషయంలో లెక్కలు వేసుకుంటాం. హల్లెలూయా. అబ్రహాముకు పుట్టింది ఒకే ఒక్క కుమారుడు. దేవుడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆ కుమారుణ్ణి దేవునికి బలిగా ఇచ్చేయాలనుకుంటున్నాడు. అంటే ఉద్దేశం ఏంటి? దేవుడే. హల్లు చెప్దామా? ఆ కుమారుడితో చెప్తున్నాడు, కుమారుడా భయపడమాకు, ఇదిగో ఆ దహన బలికి దేవుడే ఎవరు చూసుకుంటాడు. హల్లు చెప్దామా? ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ గొర్రె పిల్ల ఎట్టొచ్చిందో తెలుసా? ఎట్టొచ్చింది చెప్పండి. అబ్రహాం ముందుగానే దేవుడే చూసుకుని అన్నాడు కాబట్టి. హల్లు చెప్దాం. అర్థమైంది మీకు? 8వ వచనంలో ఏమన్నాడు? అబ్రహాం చూడండి ఏమన్నాడు? దహన బలికి దేవుడే గొర్రె పిల్లని చూసుకుని అని చెప్పాను. హల్లెలూయా.